అరాచకాలను ప్రోత్సహించడమే వైసీపీ ఎజెండాలా ఉంది. ఒక హంతకుడికి సంఘీభావం తెలపడం బహుశా చరిత్రలో మనం ఎక్కడా చూసి ఉండమేమో. పల్నాడు వల్లకాడు చేసిన దుర్మార్గుడికి సంఘీభావం అంటూ వైసీపీ హంతకులను ప్రోత్సహిస్తూ దిగజారిపోయింది. కిరాతకంగా హత్య చేసి సుప్రీంకోర్టు చివాట్లతో లొంగిపోవడానికి వెళ్తూ బల ప్రదర్శన చేస్తూ సిద్ధమయ్యారు పిన్నెల్లి బ్రదర్స్. అడ్డుకున్న ప్రభుత్వం మీద రెడ్ బుక్ రాజ్యాంగం అని ఏడవటం వైసీపీ నీచ రాజకీయాలకు అంతు లేకుండా పోయింది. వాళ్ళు ఏ అరాచకాలు చేసినా భరించాలి, ఏ అరాచకాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోకూడదు. కట్టడి చేసే ప్రయత్నం చేస్తే రెడ్ బుక్ రాజ్యాంగం. వాళ్ళు ప్రాణాలు తీసినా ఉసురు తీసినా దోచుకున్నా వదిలేస్తే మంచి ప్రభుత్వం, లేదంటే రెడ్ బుక్ రాజ్యాంగం. అరాచకవాది జగన్మోహన్ రెడ్డి అండతో మరొక అరాచకవాది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గత 5 ఏళ్లు పల్నాడుని వల్లకాడుగా మార్చాడు. తమకు ఎదురు చెబితే అత్యంత కిరాతకంగా నరికి చంపారు కూడా. అంతటి దుర్మార్గులు పిన్నెల్లి సోదరులు. పల్నాడు నరరూప రాక్షసుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఉరి తీసినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుందని పల్నాడు మొత్తం ఎదురు చూస్తూ ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలని పొట్టను పెట్టుకున్న ఆ దుర్మార్గుల్ని చట్టపరంగా ఉరి తీయాలని పల్నాడు ప్రాంతం కోరుకుంటా ఉంది, వేడుకుంటా ఉంది. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పిన్నెల్లి దారుణాలు 8 హత్యలు 79 దాడులు జరిగాయి. బడుగు బలహీన వర్గాలు మైనారిటీల మీద దాదాపు 51 దాడులు జరిగాయి. అటువంటి రాక్షసుడు మంచివాడా? అలాంటి రాక్షసుడికి క్యాండిల్ ర్యాలీతో మద్దతు తెలపడమా? మీరు మనుషులేనా అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. క్యాండిల్ ర్యాలీ చేపట్టిన వాళ్ళని మీరు మనుషులేనా అని నిలదీస్తున్నారు ప్రజలు. గత ప్రభుత్వంలో శవాన్ని సొంత ఊరు కూడా తీసుకువెళ్ళలేని పరిస్థితి పల్నాడులో ఉందంటే శాంతి భద్రతలు ఎంత అదుపు తప్పాయో అర్థం చేసుకోవాలి. పిన్నెల్లి నరహంతకులు చేసిన హత్యల మీద సుప్రీంకోర్టు కూడా అవాక్ అయిపోయింది. కోర్టు దృష్టిలో నేరస్తులు వైసీపీ ముఠాకి వాళ్ళ నాయకుడు జగన్ రెడ్డికి మాత్రం పిన్నెల్లి రాక్షస ముఠా మంచి వాళ్ళలాగా అనిపిస్తున్నారు. జై జగన్ అనలేదని తోట చంద్రయ్య పేక కోశారు. జల్లని దారుని హత్య చేసి చంపారు. పాలవాయి గేటు పోలింగ్ బూత్ లో మంజులారెడ్డిని గొడవలతో నరికారు. ఆ 2024 ఎన్నికల్లో మాణిక్యరావు మాదిగ పోలింగ్ ఏజెంట్ గా కూర్చుంటే అతన్ని హింసించి దారుణంగా కొట్టి తన కుటుంబ సభ్యుల్ని కొట్టిన పరిస్థితి కూడా మనం అప్పుడు చూసాం. అలాంటి నరరూప రాక్షసులు లొంగిపోవడానికి స్టేషన్కి వెళితే వాళ్ళకి సంఘీభావం తెలపడం, మద్దతు తెలపడం, క్యాండిల్ ర్యాలీలు. తురకా కిషోర్ లాంటి రాక్షసుల్ని తయారు చేసి ప్రజల మీదకు వదిలి వాళ్ళని అడ్డం పెట్టుకుని ఆ దుర్మార్గుల్ని నీచులను అడ్డం పెట్టుకుని ప్రజల ఆస్తుల్ని దోపిడీ చేసి లూటీ చేసిన పిన్నెల్లి సోదరులని ఏం చేసినా తప్పులేదని పల్నాడు ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు, వేడుకుంటున్నారు, వ్యవస్థలను వేడుకుంటున్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల్ని హింసించి రోడ్డున పడేసి వాళ్ళ ఆస్తులు కబ్జా చేసి వాళ్ళ మాన ప్రాణాలు ఆ కుటుంబాలను రోడ్డు మీద పడేసిన దుర్మార్గులు పిన్నెల్లి సోదరులు. తాండాలో నీళ్లు అడిగిన పాపానికి ట్రాక్టర్తో తొక్కించి హింసించిన నరరూప రాక్షసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఆనాడు అధికార మతంతో చేసిన నేరాలు, ఘోరాలు, పాపాలు వెంటాడుతున్నారు, శాపాలుగా వెంటాడుతూ ఉంటే అక్రమ కేసులని సానుభూతి డైవర్షన్ కోసం రాజకీయాలు చేయడం, దిగజారిపోయి మాట్లాడటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చెల్లింది. పిన్నెల్లి సోదరులు ఎంతటి నరరూప రాక్షసులో పల్నాడు ప్రాంతంతో పాటు గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రాంతం అందరికీ తెలుసు. అలాంటి దుర్మార్గుల్ని కూడా వెనకేసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకెంతటి కర్కోటకుడో, ఎంతటి దుర్మార్గుడో, ఎంతటి నరరూప రాక్షసుడో ఈ సందర్భాన్ని బట్టి అర్థమవుతుంది. ఒక హంతకుడు పాపం బట్టి కోర్టు ఆదేశాలతో అరెస్ట్ అయితే అక్రమ నిర్బంధన అంటున్న వైసీపీకి కోర్టు అంటే లెక్కలేదు, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదు. జగన్మోహన్ రెడ్డి లాంటి సైకో నాయకులు రాష్ట్రంలో ఉండటం రాష్ట్రానికి చాలా ప్రమాదం. నీచుల్ని వెనకేసుకొస్తున్న జగన్ రెడ్డి ఈ రాష్ట్రానికి అవసరమా అన్న ప్రశ్న ఇవాళ ప్రజల్లో తలెత్తా ఉంది. హత్యలు, కుట్రలు, కుతంత్రాలు, అల్లర్లు చేసిన వారిని వైసీపీ పదవులు ఇచ్చి మరీ ప్రోత్సహించడం జగన్మోహన్ రెడ్డికి అలవాటు. డ్రగ్స్ దందా నడిపిస్తున్న యువత భవిష్యత్తు నాశనం చేసిన కొండారెడ్డి డ్రగ్స్ తో ఏకల్ టీంకి అడ్డంగా దొరికిపోయిన వాడిని వెనకేసుకొస్తాడు. నకిలీ మద్యం కుట్ర చేసి ప్రభుత్వంపై బురద చల్లే కేటుగాళ్లను సమర్థిస్తాడు. 5 ఏళ్ల అధికారాన్ని అడ్డం పెట్టుకుని కల్తీ మద్యంతో 30,000 మంది ప్రాణాలు బలికొన్న హంతకులను అమాయకులు అంటాడు. ఒక దళితుడిని కిడ్నాప్ చేసి కిరాతకంగా హింసించిన గన్నవరం గుండా జగన్మోహన్ రెడ్డికి అందగాడిగా కనిపిస్తాడు. దేవుడు ప్రసాదాన్ని కల్తీ చేసిన కల్తీగాళ్లను మంచివాళ్లు అంటాడు. దేవుడు సొమ్ముని దొంగతనం చేస్తే చిన్న దొంగతనమే కదా అంటాడు. రప్ప రప్ప బ్యానర్లతో ర్యాలీ చేసి జగన్ నేర మనస్తత్వాన్ని నిరూపించుకుంటున్నాడు. హంతకులను, గంజాయి బ్యాచ్ ని, బెట్టింగ్ బ్యాచ్ ని, చివరికి దిగజారి మహిళలను వేధించిన వాళ్ళని కూడా పరామర్శించాడు జగన్ రెడ్డి. అధికారం కోల్పోయి ఖాళీగా ఉంటున్న జగన్మోహన్ రెడ్డి జగన్ అన్న ఉండగా నేరస్తులు అందరికీ పండగే అన్న భరోసా సిగ్గు లేకుండా కల్పిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి అటువంటి రాక్షసులని వెనకేసుకురావడం అంటే జగన్ రెడ్డి నేర మనస్తత్వం
ఏంటో అర్థమవుతా ఉంది. రాష్ట్రం పట్ల, సమాజం పట్ల జగన్మోహన్ రెడ్డికి ఏ బాధ్యత లేదు. స్వార్థం, మోసం, నేరం, ద్రోహం, ఈ నాలుగింటి ప్రతిరూపమే జగన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డిని, రాక్షసుల్ని, దొంగల్ని, కూనికోర్ని, ముఠాకోర్ని సమర్థిస్తున్న జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయాల్సిన అవసరం, బాధ్యత రాష్ట్ర ప్రజల మీద ఉందా లేదా అన్నది ప్రధాన ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి లాంటి నేరగాడు, దోపిడీదారుడు, కుట్రదారుడు యథేచ్ఛగా రాష్ట్రం మీద పడి ఇవాటికి అవాకులు చవాకులు పేలుతూ అబద్ధాలు చెబుతూ ప్రజల్ని ఇంకా నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే తిరగబడాల్సిన అవసరం ప్రజలదా కాదా ప్రజలు తెలుసుకోవాలి.